రైట్ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా రంజాన్ మాసం సందడి నెలకొంది. సో ఇక భక్తి శ్రద్ధలతో ఉపవాసాలను నిర్వహిస్తున్నారు ముస్లింలందరూ కూడా. సో ఇక ఉదయం నిర్వహించేటటువంటి ఉపవాసాల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని సెహరీ అంటారు. సో ఇక సాయంత్రం ఇఫ్తార్. సో ఈ సెహరీ విందు అనేది ఇటు హైదరాబాద్ నగరంలో బోరబండ జూబ్లీ హిల్స్లో ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. గడిచిన 10 ఏళ్లుగా ఇటు కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది సెహరీ అనేది చెప్పవచ్చు. సో గడిచిన 10 ఏళ్లుగా కూడా ప్రతి ఏడాది కూడా నెల రోజుల పాటు ఇటు హిందువులే దగ్గర ఉండి ముస్లింలకు ఏదైతే రోజా పాటించేటటువంటి ముస్లింలకు దగ్గరుండి అన్నం వండించడం, వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. సో హైదరాబాద్ నగరంలోనే సో ఏదైతే ఈ సెహరీ అనేది ఎంతో ప్రత్యేకత అనేది చెప్పవచ్చు. సో బోరబండలో నిర్వహిస్తున్నటువంటి సెహరీలో ప్రస్తుతం మనం ఉన్నాము. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. దాదాపు నిత్యం కూడా దాదాపు 500-600 మందికి పైగా ఇక్కడ అందరూ కూడా ఈ సెహరీలో పాల్గొంటారు. సో రెగ్యులర్గా కూడా ఈ సెహరీ అనేది నిర్వహించడం జరుగుతుంది. నగర మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో సో గడిచిన 10 ఏళ్లుగా ఈ సెహరీ అనేది నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే ఎవరైతే సెహరీలో చేసుకోలేనటువంటి వారు ఉంటారో ఇళ్లలో కొంత ఇబ్బందికరంగా వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఏదైతే ఈ సెహరీలో పాల్గొనేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేపట్టేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. గడిచిన 10 ఏళ్లుగా ప్రతి ఏడాది కూడా ఏదైతే ఈ సెహరీ అనేది ఇక్కడ నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఇటు మత సామరస్యానికి ప్రతీకగా కూడా నిలుస్తుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతము మనతో పాటు మాట్లాడడానికి నగర మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. అసలు ఈ కార్యక్రమము ఇన్నేళ్ళుగా నిర్వహిస్తున్నారు, ఇంత ప్రత్యేకతను చాటుతున్నారు. సో ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే ఎక్కడా కూడా ఇటు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఏదైతే ఈ సెహరీ అనేది ఉదయం నిర్వహించినటువంటి సెహరీలో దగ్గరుండి హిందువులే అన్నం వడ్డించడం కానీ ఏర్పాట్లను చేయడం అనేది ఒక ప్రత్యేకత చాటుతుంది. అసలు ఎందుకంటారు? మొట్టమొదట హనుమాన్ గారు మన తెలుగువారి గుండె చప్పుడు, సత్యాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి ఒక్క వ్యూవర్స్కు, ప్రతి ఒక్క అందరికీ కూడా నా తరపున, ముఖ్యంగా మా బోరబండ ప్రజల తరపున తెలంగాణ అందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము రంజాన్ పండుగ కానీ ఈ సెహరీ ఏర్పాట్లు ముఖ్యంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే బ్యాచిలర్స్ మా బోరబండలో కానీ చుట్టుపక్కల బ్యాచిలర్స్ ఎక్కువగా ఉంటారు. బ్యాచిలర్తో పాటుగా ఇక్కడ నీడ్ఫుల్ పీపుల్, జొమాటో, స్విగ్గీ, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్సు, బ్యాచిలర్సు, హాస్టల్స్ ఉన్న వాళ్ళు పొద్దునంతా వాడు సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎక్కడైనా పని చేసుకొని మళ్ళా వాళ్ళు అన్నం వండుకొని తినటం అనేది ఉండదు. ఎందుకంటే ఇఫ్తార్ అనేది టైము గడిచిన తర్వాత ఈవినింగ్ కాగానే ఎక్కువ హోటల్లోనో ఎక్కడైనా తినొచ్చు. సెహరీ అనేది పొద్దున 3 నుంచి 4:30 లోపలే అయిపోవాలి. 3 నుంచి 4:30 అంటే ఏ హోటల్స్ ఓపెన్ ఉండవు, ఎక్కడ కూడా హోటల్స్ కానీ తినడానికి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉండవు. కాబట్టి చాలా పెద్ద టాస్క్. ముఖ్యంగా మా వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఇక్కడ ఏంటంటే ఇటు ఒక మత సామరస్యానికి అతీతంగా ముఖ్యంగా భారత జాతిలో ప్రతి మతానికి కలుపుకుపోయే తత్వం భారత సంస్కృతిలో ఉన్నది. అయితే ఇక్కడ భారతదేశంలో చూసుకుంటే ఇన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా ప్రతి మతాన్ని గౌరవించి అందరినీ కలవకలుపుకోబోయే దేశం భారతదేశం. అయితే ఇక్కడ బోరబండలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హిందూ సహోదరులే వచ్చి ఆ రంజాన్ మాసంలో ఏవైతే ఉపవాసం ఉంటున్న ముస్లిం సహోదరులకు వాళ్ళే స్వతహాగా తమ చేతులతో అన్నం వడ్డియటం, నీళ్ళు ఇవ్వటం, అదేవిధంగా కర్రీస్ వాళ్ళే సర్వ్ చేయటం చాలా అద్భుతంగా మత సామరస్యకు అతీతంగా గంగా జమున యొక్క కలయికను ఏ విధంగా ఉంటుందో భారతదేశంలో అదేవిధంగా ఈరోజు మత సామరస్యం చాటే విధంగా పనిచేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా హిందూ సహోదరులు ఉండటం. ఇక్కడ రంజాన్ అనే కాదు, బోరబండలో గతంలో కానీ ఇప్పుడు ఒక పెనుమార్పు వచ్చింది. మత సామరస్య అతీతంగా బోరబండ నిలబడ్డది. బోనాల పండుగ రాగానే మా ముస్లిం సహోదరులు పోయి బోనాల దాంట్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడ బోనాల దగ్గర ఉండటం, అదేవిధంగా బతుకమ్మ రాగానే బతుకమ్మ ఆడేటప్పుడు మా ముస్లిం సహోదరుమణులు పోవటం, బతుకమ్మలలో ఆడటం హిందూ సహోదరుమణులతో కలిసి ఒక మత సామరస్యం చాటే విధంగా ఈరోజు వాతావరణం అద్భుతంగా ఉంది. అదిగాక గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన స్వేచ్ఛ ఉంది కాబట్టి అద్భుతంగా ఈరోజు అందరూ స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రతి బీదవాడికి, ప్రతి కష్టం వచ్చిన వాడికి, ప్రతి నీడ్ఫుల్ పీపుల్కు సేవ అందించడంలో ప్రజాపాలనలో
కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా నాకు ఉద్యమ సమయంలో అప్పటి నుంచి కానీ, డిప్యూటీ మేయర్ ఉన్నప్పటి నుంచి కానీ, కార్పొరేటర్గా కొనసాగుతున్న సమయంలో కానీ అద్భుతంగా సేవ చేయాలనే గుణం నాకు రావటం, ఉద్యమానుభవం కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది గుణం. ఇంకోటి ముఖ్యంగా నుమాన్ గారు ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, రహీం భాయ్, సలాం భాయ్, కరీం భాయ్, ఆబేద్ భాయ్, ఇక్బాల్ భాయ్ పనిచేయటం కాదు. ఇక్కడ రహీం భాయ్ ఎట్లాగైనా ముస్లిం సహోదరుడు కాబట్టి ముస్లిం సహోదరుకు తప్పకుండా రంజాన్ మాసం సర్వీస్ చేస్తాడు. కరీం భాయ్ తప్పకుండా ముస్లిం సహోదరు కాబట్టి ఇంకొక ముస్లిం సహోదరు సర్వీస్ చేస్తాడు. కానీ రాముడు భాయ్, లక్ష్మణ్ భాయ్, నరసింహ అన్న, అదేవిధంగా మా కుమార్ అన్న, అదేవిధంగా శివకుమార్ అన్న, అదేవిధంగా మా శెట్టి గారు, అదేవిధంగా మా గౌడ్ సాబు, మా యాదవ్ గారు, అదేవిధంగా మా ముఖేష్ అన్న గారు, అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్కరు కూడా హిందూ సహోదరు రావడం గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా శివకుమార్ గుప్తా గారు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా మా రమేష్ గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా మధు గారు ఉన్నారు, అదేవిధంగా మహేష్ గారు ఉన్నారు, అదేవిధంగా మా వెంకటరెడ్డి గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, శ్రీధర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకంటే మత సామరస్యతీతంగా వాళ్ళే వచ్చి ముస్లిం సహోదరులకు అన్నం వడ్డీయటం మత సామరస్యానికి అతీతంగా నిలబడుతుంది. ఎందుకంటే భారతదేశంలో 100 సంవత్సరాల క్రితమే పెద్దలు భారత స్వతంత్ర పోరాటంలో చెప్పారు, మజహబ్ నహీ సికాతా ఆపద్ మే భేద్ రఖనా, హిందీ హై హమ్ హిందూ సితా హమారా అని అప్పుడే భారత స్వతంత్ర పోరాటంలోనే పెద్దలు చెప్పారు. ఎందుకంటే మతం అనేది మనకు నేర్పియదు కలిసి ఉండ పని, మనమందరం మానవులం కలిసి ఉండాలి, మనం హిందీలము, మనము భారతదేశంలో హిందీలము అందరం కలిసి ఉండాలని చెప్పి అప్పుడే మన పెద్దలు చెప్పారు. అదేవిధంగా భారతదేశంలో అద్భుతమైన సంస్కృతి, ఎందుకంటే అన్ని మతాలను కలుపుకోబోయే సంస్కృతి భారతదేశంలో ఉన్నది. భారతీయులలో ఇప్పటిగా వేల సంవత్సరాలు కూడా అందరూ కూడా కలగలిసి ప్రతి మతం కూడా, అది హిందూ సహోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, ముస్లిం సహోదరులు కావచ్చు, సిక్కు సహోదరులు కావచ్చు, మతాలకు అతీతంగా వాళ్ళ పండగలో వాళ్ళు పోవటం, వాళ్ళ పండుగలో వీళ్ళు పోవటం, ఇది ఇక్కడ ప్రపంచంలో ఉండదు. ఓన్లీ భారతదేశంలో అద్భుతమైన సంస్కృతి, మత సామరస్య అతీతంగా ఉన్న సంస్కృతి భారతదేశంలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ బోరబండలు ఏంటంటే హిందూ సహోదరులు సర్వే చేయడం, అదే వాళ్ళకి సర్వీస్ చేయడం, ముస్లిం సహోదరులకు క్రైస్తవ సహోదరులు రావటం, అదేవిధంగా క్రైస్తవ సహోదరులు ఎప్పుడైతే క్రిస్మస్ మాసం వస్తుందో హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు పోవటం, అదేవిధంగా బోనాలు, దసరా, సంక్రాంతి ఆ పండుగకు వచ్చిన ముస్లిం సహోదరులు క్రైస్తవ సహోదరులు పోయి వాళ్ళ పండుగలో పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ చూసుకుంటుంటే చాలా అద్భుతంగా మత సామరస్య అతీతంగా బోరబండ నిలబడినందుకు మా ఆలోచన ఈరోజు ప్రజలకు దగ్గర కావటం, మత సామరస్య అతీతంగా నిలబడటం మేము చాలా హర్షించదగ్గ, మాకు గౌరవంగా మేము ఆచరణ. ఎంతమందికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు? దాదాపు నుమాన్ గారు మొట్టమొదటి సంవత్సరం నేను 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు ఒక 50-60 మంది నుంచి మొదలుపెట్టాం. 50-60 మంది పోయి ఈరోజు 500 నుంచి 600, ఫస్ట్ 10 days రంజాన్ స్టార్టింగ్ 10 days 500 to 600 మెంబర్స్ అవుతారు. అదేవిధంగా లాస్ట్ రంజాన్ అంటే రంజాన్ పండగ వచ్చే ముందు 10-15 days ముందు దాదాపు 800 నుంచి 1000 మంది దాకా పోతుంది. సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ఒక ప్రత్యేకతను చాటుతున్నారు. సో హిందువులే దగ్గరుండి అసలు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. సో ఏంటి అసలు? గతంలో మేము దాదాపు ఇక్కడ ఒక 40 years అని ఇక్కడ ఉన్నాము బోరబండ ప్రాంతంలో. మా బాబా ఫసీదుద్దీన్ గారు డిప్యూటీ మేయర్ అయినాక ఈ యొక్క పండుగలను అనేది అన్ని కులాల మతాల వారము అందరం కలిసిమెలిసి చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల సందే ఈ యొక్క కార్యక్రమాలు లేకుంటే రంజాన్ వచ్చిందంటే వాళ్ళే చేసుకునేవాళ్ళు పండుగ, లేకుంటే దసరా వచ్చిందనుకో హిందువులు చేసుకునేవాళ్ళు. ఈ దాదాపు 10 ఏళ్ల సందే ఏదైతే కార్యక్రమాలు ఒక బాబా ఫసీదుద్దీన్ గారు అందరినీ కూర్చొని కుల మతాలకు అతీతంగా మనం అందరం ఏ పండుగ వచ్చినా అందరం కలిసిమెలిసి ఈ చేసుకుంటే బాగుంటుంది అనేసి మమ్మల్ని అందరినీ అన్ని కమ్యూనిటీలను పిలిచి మరి కూర్చొని అందరినీ ఒక మోటివేట్ చేసి మరియు ఈ కార్యక్రమాన్ని 10 ఏళ్ల సంది అన్ని పండుగలు అందరం కలిసి చేసుకుంటున్నాం. బోరబండ చాలా బాగుంది, అర్థమైందా? కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కానీ ఏదే కానీ అన్నీ బాగా జరుగుతున్నాయని చెప్పి ఒక మంచి సందేశం ప్రజలలో వెళ్ళింది కనుక మేము కూడా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ 10 ఏళ్ల సంది మేము కూడా అందరం హిందువులు అందరం కూడా చాలా పెద్ద ఎత్తున రోజు ఒక 10 మంది 20 మంది అందరం మేము ఒక టీమ్గా తయారు చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. కుల మతాలకు అతీతంగా ఏదైతే ప్రతి ఏడాది కూడా ఏదైతే ఈ సెహరీ నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా మారిందని కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇటు మనము ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇక్కడ
మొత్తం కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సెహరీలో పాల్గొంటున్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ సెహరీలో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా ఏదైతే ఇటు హిందువులు ముస్లింలు అందరూ కలిసి కూడా ఏదైతే ఇక్కడ ప్రతి పండగను ఏదైతే బోనాల పండగ కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, రంజాన్ పండగ ఇలా ఏదైనా సరే అందరం కలిసికట్టుగా ఉంటాము, ఒకరి పండగను మరొకరు గౌరవిస్తాము, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే దాదాపు గడిచిన 10 ఏళ్లుగా సెహరీ విందు ఇక్కడ నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాసాల్లో ఉండేటటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిత్యం దాదాపు 500-600 మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. నెల రోజుల పాటు వీరందరూ కూడా ఇక్కడ తినేందుకు ఇక్కడ భోజన సదుపాయాలు రోజుకో రకమైనటువంటి వెరైటీ వంటకాన్ని కూడా వండుతూ వీరందరికీ కూడా ఏదైతే ఇక పదసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది బోరబండ ప్రాంతం అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు మనం చూసాము సెహరీలో అయితే ముస్లింలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాడుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా బిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.